నువ్వు మాట్లాడితే ఎవరు చూస్తారురా అని అన్నారు ఒకరు నాతో. కట్ చేస్తే ఇది నా 50th వీడియో. నాది ఏ ఊరు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ నా లైఫ్ స్టోరీ చెప్తాను. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పే ముందు చిన్నప్పుడు విషయాలు కొన్ని చెప్తాను. మా చిన్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ గా, చాలా హ్యాపీగా ఉండేది. నేను మా తమ్ముడు ఫుల్ గా ఆడుకునే వాళ్ళం, అని మేము కొట్లాడుకొని రోజు అంటూ ఉండేది కాదు. బస్సులో వెళ్తుంటే విండో సీట్ కోసం, కార్లో అయితే ఫ్రంట్ సీట్ కోసం. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటి అంటే, కొట్లాడిన 10 నిమిషాలకే మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. ఆ మ్యాజిక్ బాండ్ అలాంటిది. అమ్మా నాన్న అంటే మన ఫస్ట్ టీచర్స్. అంతే కదా, మన చెయ్యి పట్టుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ నేర్పించింది వాళ్ళే. మాకు మా పేరెంట్స్ తో ప్రతిదీ ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకునే ఫ్రీడమ్ ఉంటూ ఉండే. ఆ లవ్ అండ్ ఆ సపోర్ట్ వల్ల లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా సాగిపోయేది. చిన్నప్పుడు మా తమ్ముడు స్కూల్లో స్టేజ్ మీద డాన్స్ చేస్తే స్కూల్ మొత్తం దద్దరిల్లేది. అప్పుడు నేను మా చుట్టూ ఉన్న వాళ్ళతో డాన్స్ చేసేది నా తమ్ముడు అని ప్రౌడ్ గా చెప్పుకునేవాడిని. అండ్ నేను ఎక్కడైనా ఏదైనా ఆర్ట్ చూస్తే అది వేసేంత వరకు నిద్రపోయేవాడిని కాదు. ఇలా డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నా కూడా మేము కానీ మా పేరెంట్స్ కానీ ఇది కెరీర్ ఆప్షన్ లాగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎర్లీ 2000s లో అవి కెరియర్ ఆప్షన్స్ కాదు, జస్ట్ టాలెంట్స్ అంతే. అండ్ అందరిలాగే నేను స్కూలింగ్, గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఒక ఫ్యాన్సీ శాలరీతో నా ఫస్ట్ జాబ్ లో ల్యాండ్ అయ్యాను. ఫస్ట్ శాలరీతో అమ్మా నాన్న కోసం ఏమైనా చెయ్యాలి అని ప్లాన్ చేసుకునే లోపు లైఫ్ లో అనుకోకుండా కోలుకోలేని దెబ్బ తగిలింది, కోవిడ్. మమ్మల్ని నేలకు వేసి కొడితే మేము ఇంకెప్పుడు రికవర్ అవ్వలేమనే స్టేజ్. మా తమ్ముడికి 18 or 19 years అండ్ నాకు 22 years. కలలో కూడా అనుకోలేదు అలాంటి రోజు వస్తుంది అని. ఎటు చూసిన చీకటి, ఎవరి మీద డిపెండ్ అవ్వాలో కూడా తెలియదు. ఆ టైంలోనే కొంతమంది వల్ల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మాకు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. మనం ప్రిపేర్డ్ గా లేకపోతే ఈ ప్రపంచం మనల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది అని. అప్పుడు తీసుకున్నాం నేను మా తమ్ముడు ఒక డెసిషన్. ఇంకెప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఈసారి మనం కొట్టబోయే దెబ్బకి ఆపోజిట్ లో ఉన్న వాడికి రీసౌండ్ రావాలి అని. ఆ రోజు మొదలైంది మా లైఫ్ లో వర్షన్ 2.0. ఆ రోజు వరకు ఒక లెక్క, ఆ రోజు నుంచి ఒక లెక్క.